హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్లో రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 10 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 10 పార్ట్స్లో కూడా 10 డిఫరెంట్ చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెన్స్ లాంగ్ ఆన్సర్ టైప్, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లోని అన్ని కాన్సెప్ట్స్ని, అట్లాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఏదైనా ఒక చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ముందు ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ని చాలా సులభంగా ఆన్సర్ చేయగలం. మోర్ ఓవర్ మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని, అట్లాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ చాప్టర్లో ఉండే కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండాలి. కాబట్టి మొదట ఈ చాప్టర్లో ఉండే కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం పాలినామియల్స్ అనే చాప్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ, అంటే డిగ్రీని బేస్ చేసుకుని మనం పాలినామియల్స్లో డిఫరెంట్ టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా. డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అని, 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని నేర్చుకున్నాం కదా. ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఈక్వల్ టు సింబల్ పెట్టినట్లయితే అదే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎలా చెప్పొచ్చు అనమాట, డిగ్రీ 2 ఉండే ఒక పాలినామియల్ అనమాట. కాబట్టి ఈక్వేషన్ ఈక్వాలిటీ సింబల్ ఉంటుంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ అంటాం. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం, మనం ax² ప్లస్ bx ప్లస్ c అని చెప్పుకున్నాం కదా పాలినామియల్స్ అనే చాప్టర్లో. దీనికి ఈక్వాలిటీ సింబల్ ని యాడ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 0 ఉంచామనుకోండి, దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండే ప్రతి ఈక్వేషన్ ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు అనమాట. మనకి ఆబ్జెక్టివ్ బిట్ లో కావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ లో కావచ్చు, క్వశ్చన్ ఇలా అడగచ్చు అనమాట. మనకి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏమిటి అంటే, ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ a నాట్ ఈక్వల్ టు 0, అంటే ఏ వాల్యూ ఎట్టి పరిస్థితుల్లోనూ 0 కాకూడదు అనమాట. ఇది కండిషన్. ఏమిటి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేయాలి అంటే. ఎందుకంటే ఒకవేళ a 0 అయ్యింది అనుకోండి, అప్పుడు ఈ టర్మే ఉండదు. 0 × x² ఈజ్ 0 కదా. అంటే అప్పుడు ఓన్లీ మనకి ఏముంటుంది, bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంటుంది. అప్పుడు దాని డిగ్రీ ఏమవుతుంది, 1 అవుతుంది. అప్పుడు దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ a నాట్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ నేను నేర్చుకుంటాం అన్నమాట. అది ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ని ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ఉపయోగించాం, అంటే వాటి జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించాం కదా. అదే మెథడ్ ని ఇక్కడ కూడా ఉపయోగిస్తాను, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ వన్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. ఇక్కడ మనం 2 ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగిస్తుంటాం. ఎందులోని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం ఉపయోగించే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఏంటంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². ఈ ఫార్ములా ఉపయోగించుకుంటాం. అలాగే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² మైనస్ 2ab ప్లస్ b². ఈ రెండిట్లో ఏదో ఒక ఐడెంటిటీని ఉపయోగించుకుని మనం కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్.
అంటే ఒక ఫార్ములాను ఉపయోగించి కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అసలు సొల్యూషన్ అంటే ఏంటంటే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వేరియబుల్ ప్లేస్ లో ఏ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయి. అంటే మనకు ఆల్రెడీ RHS లో 0 ఉంటుంది కాబట్టి LHS కూడా 0 అవుతున్నట్లయితే ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్ ని మనం సొల్యూషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ మనం రూట్స్ అంటాం. అదే పాలినామియల్స్ లో అయితే వాటి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఇక్కడ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాం అన్నమాట. రూట్స్ ఆఫ్ ద ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ మనం ఆ సొల్యూషన్ ఏమంటాం అనమాట, రూట్స్ అంటాం అనమాట. మనకి లాస్ట్ ఇయర్ ఒక 1 మార్క్ క్వశ్చన్ అడిగారు అనమాట. నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0 అని అడిగారు. అంటే నెంబర్ ఆఫ్ రూట్స్ అని కాదు కదండి, చాలా మంది ఏం చేశారంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ అనుకుని నేచర్ ఆఫ్ ద రూట్స్ రాశారు యాక్చువల్గా. కానీ నెంబర్ ఆఫ్ రూట్స్ దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయంటే మనకి ఓన్లీ 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దీని డిగ్రీ ఎంత మనకి 2 కాబట్టి మాక్సిమం 2 రూట్స్ ఉంటాయి. ఒకవేళ 1 రూట్ ఉందంటే దాని అర్థం ఏంటనమాట, రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అదే మనకి 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఓన్లీ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏమిటి అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. అవి ఏంటంటే 2, 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి మెథడ్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఏమో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ సెకండ్ వన్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ ఫార్ములా మెథడ్. ఇక్కడ మనం ఈ మెథడ్ లో ఉపయోగించే ఫార్ములా ఏంటంటే x = -b + or - b² - 4ac / 2a అన్నమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఆ మెథడ్ ఉపయోగించి అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయలేకపోవచ్చు. అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు. అట్లాగే ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ లో కూడా మనం అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు. కానీ మనం ఫార్ములా మెథడ్ ఉపయోగించి ఆల్మోస్ట్ అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఈ స్క్వేర్ రూట్ లో ఏముంది, b² - 4ac ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం అంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలుస్తాం అన్నమాట. ఎందుకంటే దీని మీద బేస్ అయ్యి మనకి బిట్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ తరచుగా అడుగుతూ ఉన్నారనమాట. ఈ డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూని బట్టి మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయకుండానే వాటి యొక్క నేచర్ ని అంటే వాటి యొక్క స్వభావాన్ని చెప్పవచ్చు అనమాట. అది ఏంటనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఈ డిస్క్రిమినెంట్ ని డెల్టా అనే సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే డెల్టా = ఫార్ములా ఏంటి, b² - 4ac. కొన్ని సందర్భాల్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయమని 1 మార్క్ క్వశ్చన్ లోని ఆబ్జెక్టివ్ బిట్స్ గా కూడా అడుగుతున్నారు అన్నమాట. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి చెప్పుకోవాలంటే మనకి అది డిస్క్రిమినెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ మనకి b² - 4ac ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ 0 అయినట్లయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఎలా ఉంటాయంటే రియల్ అండ్ ఈక్వల్. అంటే రియల్ నెంబర్స్ అవుతాయి అండ్ అవి రెండు కూడా ఈక్వల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మనకి b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే అప్పుడు రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి అంటే అన్ఈక్వల్ అంటే డిస్టింక్ట్ రూట్స్ అన్నమాట. రియల్ అండ్ డిస్టింక్ట్ లేకపోతే డిస్టింక్ట్ రియల్ రూట్స్ అవుతాయి అంటే డిఫరెంట్ అన్నమాట. డిస్టింక్ట్ రియల్ రూట్స్ అన్నమాట. అంటే పాజిటివ్ నెంబర్ అన్నమాట. అంటే b² - 4ac ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ వస్తే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అనమాట, రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అండ్ రియల్ నెంబర్స్ లేకపోతే రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే డిఫరెంట్, రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ అని చెప్పవచ్చు అనమాట. ఒకవేళ మనకి b² - 4ac ఫైండ్ అవుట్ చేసినప్పుడు లెస్ దాన్ 0 ఇచ్చినట్లయితే అంటే ఒక నెగిటివ్ నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు ఇమేజినరీ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్ అని లేకపోతే నాట్ రియల్ అని ఇట్లా రకరకాల పేరుతో పిలుస్తాం. ఇమేజినరీ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ లేకపోతే నాట్ రియల్ అంటాం అన్నమాట. అంటే రియల్ నెంబర్స్ కావు అన్నమాట. ఓకే, ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీటి మీదే మనకి తరచుగా
ముఖ్యంగా ఆబ్జెక్టివ్ బిట్స్ అండ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకి ఈ చాప్టర్లో ముఖ్యంగా ఇవే కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆన్సర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ అన్నమాట. 3 years ago and 5 years from now is 1/3. Find his present age. అంటే రెహమాన్ యొక్క 3 years ఏజ్, 3 years క్రితం ఏజ్ యొక్క రెసిప్రోకల్, అట్లాగే ఇప్పటి నుంచి 5 years తర్వాత వచ్చే ఆ ఏజ్ యొక్క రెసిప్రోకల్, వాటి యొక్క సమ్ అనేది 1/3 అయినట్లయితే రెహమాన్ యొక్క ప్రజెంట్ ఏజ్. రెసిప్రోకల్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ దీని గురించి 8th క్లాస్ లోనే నేర్చుకుంటాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో నౌడ్ యాజ్ రెసిప్రోకల్. అంటే మనకి x యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1/x అవుతుంది కదా, దీన్నే మనం రెసిప్రోకల్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు రెహమాన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ని x అనుకుని స్టార్ట్ చేద్దాం. ఒక వేరియబుల్ తీసుకుని let the present age of Rahman equal to x years. అప్పుడు 3 years ఎక్కువ అతని ఏజ్ ఏమవుతుందంటే ఒక 3 years తగ్గుతుంది, అంటే -3 అవుతుంది కదా. ప్రజెంట్ ఏజ్ 20 years అనుకోండి, 3 years క్రితం ఎంత అవుతుందంటే 17 years. ఎలా వస్తుందంటే 20లోంచి 3 మైనస్ చేస్తే వస్తుంది కదా. కాబట్టి ప్రజెంట్ ఏజ్ x కాబట్టి 3 years ఇగో అతని ఏజ్ ఎంత అవుతుంది, ఇందులోంచి x-3 మైనస్ చేస్తే వస్తుంది. దట్ ఇంప్లైజ్ ఏజ్ బిఫోర్ 3 years ఈక్వల్ టు x-3 years అండ్ ఏజ్ ఆఫ్టర్ 5 years, ఇప్పటి నుంచి 5 years తర్వాత అంటే ఇంకొక 5 years పెరుగుతుంది కదంటే x+5 అవుతుంది. అండ్ ఏజ్ ఆఫ్టర్ 5 years ఈక్వల్ టు x+5 years. ఇప్పుడు ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ని ఒక ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అన్నారు కదా, అంటే ఈ ఏజెస్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్, అంటే x యొక్క రెసిప్రోకల్ 1/x అయితే x-3 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/x-3 అవుతుంది. సమ్ అన్నారు కాబట్టి ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. నెక్స్ట్ x+5 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/x+5 అవుతుంది. ఇది ఎంతకి సమానం అన్నమాట, 1/3కి సమానం. అయితే మనం రెహమాన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని మనం సాల్వ్ చేయడం ద్వారా రెహమాన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం తీసుకుంటాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × x+5 x+5 అవుతుంది, ప్లస్ 1 × x-3 x-3 అవుతుంది, బై ఈ రెండు మల్టిప్లై చేయాలి కదండి, x-3 × x+5 ఈక్వల్ టు 1/3. న్యూమరేటర్ లో మనకి లైక్ టర్మ్స్ ని యాడ్ చేసినట్లయితే x + x ఏమవుతుంది, 2x ప్లస్ 5 - 3 ఏమవుతుంది, +2 అవుతుంది, బై x-3 × x+5 ఈక్వల్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ 3 వచ్చి దీన్ని మల్టిప్లై చేసిన కదా, 3 × 2x + 2 ఈక్వల్ టు 1 × x-3 × x+5 అవుతుంది. మల్టిప్లై చేసినట్లయితే 3 2s are 6x ప్లస్ 3 2s are 6 ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే x తో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x × x x² ప్లస్ 5 × x అంటే 5x అవుతుంది. అలాగే -3 × x -3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 5s are 15 అవుతుంది. ఓకే, 6x ప్లస్ 6 ఈక్వల్ టు ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే x² ప్లస్ 5x మైనస్ 3x అంటే ప్లస్ 2x అవుతుంది కదా, 2x మైనస్ 15 అవుతుంది.
ఈ టర్మ్స్ కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఈ జ్ఞాపకం తీసుకెళ్తున్నాను. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈ ప్లస్ 6x మైనస్ 6x అవుతుంది ప్లస్ 6 మైనస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది. ఎక్స్ టర్మ్ 2x మైనస్ 6x అంటే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4x అవుతుంది. ఇక్కడ మైనస్ 15 మైనస్ 6 ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం మైనస్ 21 వస్తుంది. మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ నెంబర్ వస్తుంది కదా. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. మనం 3 మెథడ్స్ నేర్చుకున్నాం. ఏంటవి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది చేయండి. మనకి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్. ఎయిదర్ యూజ్ ఫార్ములా మెథడ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలంటే ఇక్కడ మైనస్ 21 ఉంది, దీన్ని స్లిప్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 4 రావాలి. 3 7s are 21 అవుతుంది. 7 నుంచి 3 మైనస్ చేస్తే 4 వస్తుంది కదా. ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం? రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్లి లార్జెస్ట్ నెంబర్ కి పెడతాం, స్మాలెస్ట్ నెంబర్ కి ప్లస్ పెడతాం. అంటే దీన్ని ఎట్లా స్లిప్ చేయొచ్చు? మిడిల్ టర్మ్ ని ప్లస్ 3x మైనస్ 7x గా స్లిప్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం x కామన్ తీయొచ్చు. ఇక్కడ x ఉంటుంది ప్లస్ ఇక్కడ 3 ఉంటుంది. ఈ రెండిట్లో 7 టేబుల్ పోతుంది, మైనస్ కూడా ఉంది కాబట్టి మైనస్ 7 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, మైనస్ కామన్ తీస్తున్నాం. మైనస్ అంటే ఏంటి? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది. 7 టేబుల్ 21 లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 0. మళ్ళీ ఏం కామన్ తీస్తాం మనం? x ప్లస్ 3ని కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ 7 ఉంటుంది ఈక్వల్ టు 0. ఇట్లా మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఈ 0 అయినట్లయితే ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి 0 అవ్వాలి, అప్పుడే కదా ప్రోడక్ట్ కూడా 0 అవుతుంది. కాబట్టి x ప్లస్ 3 ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ x మైనస్ 7 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది, దీని నుంచి x ఈక్వల్ టు 7 అవుతుంది. ఇక్కడ x అంటే ఏంటి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్. మనకి ఏజ్ అనేది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు కదా. మైనస్ 2 years మైనస్ 10 years అన్నాం కదా. కాబట్టి ఏజ్ కెనాట్ బి నెగిటివ్. కాబట్టి x వాల్యూ మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఇప్పుడు therefore రెహమాన్స్ ప్రెసెంట్ ఏజ్ ఈక్వల్ టు x అనుకున్నాం, ఎంత వచ్చింది? 7 వచ్చింది కదా. 7 years. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఫైండ్ 2 numbers whose sum is 27 and the product is 182. ఇట్లా మనకి 2 numbers అనగానే వాటిని x y అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఒకే ఒక వేరియబుల్ ఉంటుంది కాబట్టి రెండింటిని కూడా మనం x లోనే తీసుకురావాలన్నమాట. మనం సాధారణంగా ఈ ప్రాబ్లం చూసిన వెంటనే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్ గుర్తుకొచ్చేస్తుంది. ఇక్కడ 2 numbers అన్నారు కదా అని మనం లెట్ ద 2 numbers బి x, y అనుకుని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకి 2 వేరియబుల్స్ ఉండే ఛాన్స్ లేదు కదా. కాబట్టి దీన్ని మనం ఒకే వేరియబుల్ లోకి మార్చాలి ఈక్వేషన్ గా. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి? Find 2 numbers whose sum is 27, product ఏమో 182. ఇప్పుడు మనకి 2 numbers యొక్క సమ్ 10, అందులో ఒక నెంబర్ 4 అయితే సెకండ్ నెంబర్ ఎంతంటే మీరు తక్కువ ఏం చెప్తారు? 6 అని చెప్తారు. ఎలా వచ్చిందంటే సమ్ 10 కాబట్టి అందులో ఒక నెంబర్ 4 కాబట్టి 10 లోంచి 4 మైనస్ చేస్తే 6 వచ్చిందని చెప్తాం కదా. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిస్తాం. ఇక్కడ సమ్ ఎంత? 27. మొదటి నెంబర్ ని x అనుకున్నాం అనుకోండి, అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుందంటే ఇక్కడ మొదటి నెంబర్ 4 అయితే సెకండ్ నెంబర్ 6 అయింది. 6 ఎలా వచ్చింది? 10 లోంచి 4 మైనస్ చేస్తే 6 వచ్చింది. అట్లాగే ఇక్కడ సెకండ్ నెంబర్ ఎంత అవుతుందన్నమాట? 27 మైనస్ x అవుతుంది అన్నమాట. కాబట్టి లెట్ ద ఫస్ట్ నెంబర్ బి ఈక్వల్ టు x. దెన్ సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 27 మైనస్ x అవుతుంది. దెన్ ద సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 27 మైనస్ x.
ఇప్పుడు ఇచ్చినది ఏంటంటే సమ్ ఇచ్చారు కదా, గివెన్ ఎక్స్ ప్లస్ అంటే దీన్ని ఉపయోగించి మనం సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. ప్రోడక్ట్ ఇచ్చారు కదా, ప్రోడక్ట్ ఈక్వల్ టు 182. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్. ఈ ప్రోడక్ట్ ఎంతకి సమానం అవుతుంది? 182కి ఈక్వల్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x ఇంటూ 27 ఎక్స్ మైనస్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 182. ఈ 182 కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 182 ఈక్వల్ టు 0. క్వాలిటీకి ఈక్వేషన్ ఫార్మ్ లో రాసినట్లయితే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండాలి కాబట్టి సైన్ తో సహా రాస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ టర్మ్ ఉండాలంటే ప్లస్ 27x మైనస్ 182 ఈక్వల్ టు 0. అయితే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ తో స్టార్ట్ చేయం కాబట్టి అన్ని టర్మ్స్ యొక్క గుర్తులు మార్చినట్లయితే ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇది మైనస్ 27x అవుతుంది, ఇది ప్లస్ 182 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఫార్ములా మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 182ని డివైడ్ చేయాలి, ప్లస్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే 27 రావాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ 182ని ఫ్యాక్టరైజేషన్ చేయండి, 91. నెక్స్ట్ 7 టేబుల్ పోతుంది కదా, 7 1 7 7 13. ఒకసారి చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. ఈ 14ని 13ని యాడ్ చేస్తే 27 వస్తుంది కదా. కాబట్టి మనం ఈ 27ని 14 అండ్ 13 గా డివైడ్ చేయాలి, 13 14 గా డివైడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి మైనస్ 27 రావాలంటే రెండింటికి మైనస్ సైన్ ఉంచాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు వీటిని గ్రూపింగ్ చేసుకుని కామన్ తీసినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీయచ్చు. ఇక్కడ x ఉంటుంది మైనస్ 13, ఈ రెండిట్లో 14 టేబుల్ పోతుంది, మైనస్ కాబట్టి మైనస్ 14 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ప్లస్ ని మైనస్ ఇంటూ మైనస్ రాయొచ్చు, ఒక మైనస్ కామన్ తీసాం కాబట్టి ఒక మైనస్ ఉంటుంది. 14 టేబుల్ 1 2 లో ఎంత అయిపోతుంది 13 టైమ్స్. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ లో ఇస్తే సెకండ్ బ్రాకెట్ లో కూడా అదే వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం కామన్ తీయచ్చు, x మైనస్ 13 అనేది 2 టర్మ్స్ లో ఉంది కాబట్టి మనం x మైనస్ 13 ని కామన్ తీసాం. ఫస్ట్ టర్మ్ లో ఇంకా x ఉంటుంది, సెకండ్ టర్మ్ లో మైనస్ 14 ఉంటుంది, అంటే x మైనస్ 14 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి x మైనస్ 13 వాల్యూ అయినా 0 కావచ్చు, ఆర్ x మైనస్ 14 వాల్యూ అయినా 0 కావచ్చు. దీని నుంచి మనకి x ఈక్వల్ టు మైనస్ 13 RH లో వెళ్తే ప్లస్ 13 అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు 14 అవుతుంది. అంటే మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసింది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది 27 మైనస్ x అవుతుంది కదా, 27 మైనస్ x ఈక్వల్ టు 27 మైనస్ 13 ఈక్వల్ టు 14 అవుతుంది. ఒకవేళ ఈ కేసు తీసుకున్నట్లయితే 27 మైనస్ x ఈక్వల్ టు 27 మైనస్ 14 ఈక్వల్ టు 13. ఇక్కడ 13 14 వస్తే అక్కడ 14 13 వచ్చింది. therefore the two numbers are 13 and 14 రాస్తే సరిపోతుంది. therefore the two numbers are 13 and 14. Next, third one. The diagonal of a rectangular field is 16 meters more than the shortest side. If the longest side is 30 meters more than the shortest side, find the sides of the field. ఇక్కడ ఒక ఫీల్డ్ రెక్టాంగులర్ షేప్ లో ఉందట. ఓకే, మనకి రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీస్ కదా. అయితే ఇక్కడ ఏమన్నాడు అనమాట, దీని యొక్క డయాగోనల్ అనేది షార్టెస్ట్ సైడ్ మనం ఏమంటాం బ్రెడ్త్ అంటాం కదా. ఒకవేళ బ్రెడ్త్ x అనుకున్నాం అనుకోండి, దానికంటే 60 ఎక్కువగా ఉందన్నమాట డయాగోనల్ అనేది. అలాగే లాంగెస్ట్ సైడ్ మనం లెంత్ అంటాం కదా, అది షార్టెస్ట్ సైడ్ కి 30 మీటర్స్ ఎక్కువ ఉంది, అంటే x ప్లస్ 30 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనేది ఆ రెక్టాంగిల్ అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఫస్ట్ షార్టెస్ట్ సైడ్ ని x అనుకున్నాం. లెట్
లెంత్ ఆఫ్ షార్టెస్ట్ సైడ్. దాన్ని ఏమంటాం మనం, బ్రెడ్త్ అంటాం కదా, ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. దెన్ లెంత్ ఆఫ్ డయాగోనల్ ఈక్వల్ టు, దీనికి 60 ఎక్కువ ఉంది కదండి, ఎక్స్ ప్లస్ 60 మీటర్స్. నెక్స్ట్ లాంగెస్ట్ సైడ్ అండ్ లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సైడ్, దాన్ని మనం ఏమంటాం, లెంత్ అంటాం, ఈక్వల్ టు షార్టెస్ట్ సైడ్ కి 30 మీటర్స్ ఎక్కువ ఉంది అంటే ఎక్స్ ప్లస్ 30 అవుతున్నాను, 30 మీటర్స్. మనకి రెక్టాంగిల్ లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఓకే, వి నో దట్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇక్కడ ఏసీ అంటే డయాగోనల్ కదా, అంటే ఎక్స్ ప్లస్ 60 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అంటే ఎక్స్ ప్లస్ 30 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా, ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు, ఇది కూడా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ కట్ చేయొచ్చు. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 6 are 12 అంటే 120x ప్లస్ 6 6 are 36, జీరోస్ డబుల్ అవుతాయి స్క్వేర్ చేసినప్పుడు, ఈక్వల్ టు 2 3 are 6 అంటే 60x, 3 3 are 9 అంటే 900 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్స్ కూడా మనం RHS లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే స్క్వేర్ టర్మ్ అక్కడ ఉంది కదా, అంటే 60x ప్లస్ 900 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 120x మైనస్ 3600 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో మనకి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాద్దాం ఆర్డర్ లో రాసినట్లయితే, తర్వాత ఎక్స్ టర్మ్స్. ఇక్కడ 60x ఉంది, ఇక్కడ మైనస్ 120x ఉంది, సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 60x వస్తుంది. అలాగే ఇక్కడ 900 ఉంది, ఇక్కడ 3600 ఉంది, ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 2700 వస్తుంది మనకి, ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేకపోతే ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x మైనస్ 2700 ఈక్వల్ టు 0. మీకు ఫార్ములా మెథడ్ కన్వీనియంట్ అయితే ఫార్ములా మెథడ్ ని చేసుకోవచ్చు. ఒకవేళ ఫార్ములా మెథడ్ లో సాల్వ్ చేసినట్లయితే దీన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే ఏ ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, బి మైనస్ 60, సి మైనస్ 2700 అవుతుంది. ఫార్ములా ఏంటి మనకి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ 60 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ 60 స్క్వేర్ మైనస్ 4ac 4 into 1 into minus 2700 by 2a అంటే 2 into 1 minus into minus plus 60 plus or minus square root of 6 6 are 3600 minus into minus plus అవుతుంది 0 0 4 7 are 28 2 4 2 are 8 plus 2 is 10 అవుతుంది by 2 1s are 2. This equal to 60 plus or minus square root of రెండు ప్లస్ కాబట్టి యాడ్ చేస్తే 0 0 8 ప్లస్ 6 ఎంత అవుతుంది 14 4 1 అవుతుంది 1 ప్లస్ 3 4 4 ప్లస్ 0 4 అవుతుంది నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది
బై 2 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 60 ప్లస్ ఆర్ మైనస్ 144 స్క్వేర్ రూట్ ఎంత 12, ఇది 100 కదా, 100 స్క్వేర్ రూట్ 10 అంటే 120 అవుతుంది అనమాట, బై 2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి మనకి, x1 x2 అంటే ప్లస్ సైన్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ, మైనస్ సైన్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ. అంటే x1 ఈజ్ ఈక్వల్ అంటే కేస్ 1 అనుకున్నాం. అంటే మనకి x1 ఈక్వల్ టు ప్లస్ వాల్యూ తీసుకున్నాం, 60 ప్లస్ 120 బై 2. 60 ప్లస్ 120 ఏమవుతుంది 180 బై 2 ఈక్వల్ టు 90 అవుతుంది అన్నమాట. కేస్ 2 మైనస్ వాల్యూ తీసుకుంటున్నాం, కేస్ 2 అంటే ఇక్కడ x2 అనుకున్నాం, అంటే 60 మైనస్ 120 బై 2 మైనస్ 60 బై 2 అవుతుంది, అంటే మైనస్ 30 అవుతుంది. ఇక్కడ x అనేది ఏంటి మనకి సైడ్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్, మనకి సైడ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదు కదా. కాబట్టి ఇక్కడ మనం సైడ్ ని ఎలా తీసుకుంటాం అనమాట, పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం. సిన్స్ లెంత్ నెవర్ బి నెగిటివ్, కాబట్టి x వాల్యూ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం అన్నమాట, అంటే 90 మీటర్స్. ఇక్కడ x అంటే ఏంటి షార్టెస్ట్ సైడ్ కదా, కాబట్టి ఇక్కడ b ఈక్వల్ టు x ఈక్వల్ టు 90 మీటర్స్. నెక్స్ట్ l ఈక్వల్ టు x ప్లస్ 30 కదా, అంటే 90 ప్లస్ 30 ఈక్వల్ టు 120 meters. Next diagonal D equal to x plus 60 equal to 90 plus 16 equal to 150 meters అవుతుంది అన్నమాట. Okay, next fourth one. Find two consecutive odd positive integers, sum of whose squares is 290. Odd positive integers. Okay, positive integers అంటే 1 2 3 4 5 ఇక్కడ వాటిలో odd numbers ఏంటి 1 3 5 7 and so on. వీటిని మనం ఏమంటామంటే odd numbers అంటాం. ఇందులో ఫస్ట్ నెంబర్ తెలిస్తే కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే అని, అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు అబ్బాయి అనుకోండి, ఫస్ట్ 1 అయితే నెక్స్ట్ దానికంటే 2 ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు అబ్బాయి అనుకోండి, ప్రతిదీ ముందు నెంబర్ కంటే 2 ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఫస్ట్ నెంబర్ x అయితే రెండో నెంబర్ ఏమవుతుంది x ప్లస్ 2 అవుతుంది అనమాట. కాబట్టి ఆ 2 పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ మనం ఏమనుకుంటాం x, x ప్లస్ 2 అనుకుంటాం అనమాట. Let the two consecutive positive integers be x, x plus 2. ఇక్కడ ఇచ్చింది ఏంటి సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్, అంటే ఆ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ యొక్క స్క్వేర్స్ ని యాడ్ చేస్తే మనకి 290 వస్తుందట. అంటే గివెన్ x స్క్వేర్, ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసాం, సెకండ్ నెంబర్ కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 290 వస్తుంది. దట్ ఇంప్లైజ్ x స్క్వేర్ చేస్తే x స్క్వేర్, ఇది చూడడానికి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా, ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 290 అవుతుంది. సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ ఇది కూడా x స్క్వేర్ అవుతుంది, 2 2s are 4x అవుతుంది, 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది ఈక్వల్ టు 290. ఓకే, x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4, ఈ 290 కూడా మనం LHS లో వస్తే మైనస్ 290 అవుతుంది ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ 2x స్క్వేర్ ప్లస్ 4x, ఇవి రెండు కాన్స్టెంట్ టర్మ్స్, ఒకటి ప్లస్ మైనస్ టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 286 వస్తుంది ఈక్వల్ టు 0. ఇక్కడ అన్ని టర్మ్స్ లోని మనకి 2 అనే టేబుల్ పోతుంది కాబట్టి 2 కామన్ తీయొచ్చు మనం, కొంచెం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింప్లెస్ట్ ఫామ్ లోకి మారుతుంది. అంటే x స్క్వేర్ ప్లస్ 2 కామన్ తీస్తే 2x, ఇందులో 2 కామన్ తీస్తే 1 4 3 అవుతుంది అనమాట ఈక్వల్ టు 0.
ఇప్పుడు 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHLకి వెళ్తే డివైడ్ చేస్తుంది, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అయిపోతుంది. అంటే x² ప్లస్ 2x మైనస్ 143 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేకపోతే ఫార్ములా మెథడ్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం 143 మనం స్లిప్ చేయాలి 2 నెంబర్స్ కింద. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి. ఇక్కడ మనకు 143ని ఎట్లా విడగొట్టవచ్చు, 11 into 13 కింద విడగొట్టవచ్చు కదా. 11 13s are 143 అవుతుంది కదా. ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే మనకి +2 రావాలి. కాబట్టి ప్లస్ సైన్ పెద్ద నెంబర్ కి, స్మాల్ నెంబర్ కి మైనస్ సైన్ ఉంచుతాం అన్నమాట. అంటే దీన్ని ఎలా స్లిప్ చేస్తున్నాం, x² మైనస్ 11x ప్లస్ 13x మైనస్ 143 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ చేయొచ్చు, x కామన్ చేయొచ్చు. అప్పుడు x మైనస్ 11 అవుతుంది. ఈ రెండిట్లో 13 టేబుల్ పోతుంది కాబట్టి 13 కామన్ తీసాను. ఇక్కడ x మైనస్ 13 టేబుల్ 143 లో 11 టైమ్స్ పోతుంది. మళ్ళీ x మైనస్ 11 కామన్ తీయొచ్చు కదా. అంటే x మైనస్ 11 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ ప్లస్ 13 ఉంటుంది. x ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, x మైనస్ 11 అయినా 0 కావచ్చు, ఆర్ x ప్లస్ 13 అయినా 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు 11 అవుతుంది, దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 13 అవుతుంది. ఇక్కడ x వాల్యూ నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకని, ఇక్కడ మనకి పాజిటివ్ ఇంటిజర్స్ అని ఇచ్చారు కదా. కాబట్టి x వాల్యూ నెవర్ బి నెగిటివ్. కాబట్టి మనం ఇక్కడ x వాల్యూ పాజిటివ్ నెంబర్ గా తీసుకుంటాం, అంటే 11 అవుతుంది అన్నమాట. ఫస్ట్ నెంబర్ వచ్చేసింది. అప్పుడు సెకండ్ నెంబర్ దట్ ఇంప్లైస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 11 ప్లస్ 2 అవుతుంది, ఈక్వల్ టు 13 అవుతుంది. therefore the two numbers are 11 and 13. therefore the two positive odd integers are 11, 13. Next, fifth one. Find two consecutive positive integers, sum of whose squares is 613. ఇది కూడా మనకి సేమ్. ఇక్కడ కాకపోతే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇవి కదా పాజిటివ్ ఇంటిజర్స్. కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1 2 కావచ్చు, 2 3 కావచ్చు, 3 4 కావచ్చు. అంటే సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే 1 ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ నెంబర్ ని x అనుకుంటే మనకి సెకండ్ నెంబర్ ఏమవుతుంది, x ప్లస్ 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమనుకోవాలంట, లెట్ ద టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ బి x, x ప్లస్ 1 అనుకుంటాం. అది ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ అంటే x² ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 613 ఇచ్చారు. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, లెట్ ద టూ నంబర్స్ బి, ఇంకా చెప్పాలంటే ద టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ బి x, x ప్లస్ 1. ఇప్పుడు ఇచ్చినది ఏంటి, మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 613 అని ఇచ్చారు. అంటే x² ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 613. x ని స్క్వేర్ చేస్తే x² ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a² ప్లస్ 2ab ప్లస్ b² ఈక్వల్ టు 613. x² ఇది కూడా x² ప్లస్ 2 1s are 2x ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1 ఈక్వల్ టు 613. దట్ ఇంప్లైస్ x² ప్లస్ x² ఏమవుతుంది, 2x² అవుతుంది ప్లస్ 2x ప్లస్ 1. ఈ 613 LHS లోకి వస్తే మైనస్ 613 అవుతుంది ఈక్వల్ టు 0. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే 2x² ప్లస్ 2x
630 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 612 ఈక్వల్ టు 0. అన్ని టర్మ్స్ లో 2 టేబుల్ పోతుంది కాబట్టి 2 కామన్ తీసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 2 6 1 లో పోతుంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 12 లో 6 టైమ్స్ ఈక్వల్ టు 0. ఈ 2 ను RH లో తీసుకెళ్తే 0 అవుతుంది కదా, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మనం ఏదైనా మెథడ్ ఉపయోగించవచ్చు. ఇక్కడ 306 ని డివైడ్ చేయాలి, మైనస్ చేస్తే ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 వచ్చేటట్లే అన్నమాట. అంటే 306 ని ఫ్యాక్టరైజేషన్ చేయండి ఒకసారి. 2 టేబుల్ 1 5 3, 3 టేబుల్ 5 1, again 3 టేబుల్ n times 3 1s are 3 21 7, 3 3s are 9 2s are 18. అంటే ఈ 3 మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. ఈ 18 నుంచి 17 మైనస్ చేస్తే మనకు 1 వస్తుంది కదా, కాబట్టి దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అన్నమాట. 17 into 18 గా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఈ డివైడ్ చేయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలి. ఏ 1 రావాలి? ప్లస్ 1 రావాలి. కాబట్టి లార్జెస్ట్ నెంబర్ కి ప్లస్, స్మాలెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంచుతాం అన్నమాట. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 18x మైనస్ 306 ఈక్వల్ టు 0. గ్రూపింగ్ చేసుకుని కామన్ తీసినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో మనకి x కామన్ వస్తుంది. ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ 17 ఉంటుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ లో 18 టేబుల్ పోతుంది కాబట్టి 18 కామన్ తీయొచ్చు. ఓకే, ఇక్కడ x ఉంటుంది, ఇందులో 17 టైమ్స్ పోతుంది, అంటే x మైనస్ 17 ఈక్వల్ టు 0. మరలా మనం ఏం కామన్ తీయొచ్చు? x మైనస్ 17 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ప్లస్ 18 ఈక్వల్ టు 0. అప్పుడు మనకి x మైనస్ 17 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x ప్లస్ 18 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు 17 వస్తుంది, దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 18. ఇక్కడ x వాల్యూ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకని ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు కాబట్టి. ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి x వాల్యూ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం, అంటే x ఈక్వల్ టు 17. అంటే ఫస్ట్ నెంబర్ వచ్చింది. సెకండ్ నెంబర్ x ప్లస్ 1 కదా, x ప్లస్ 1 ఈక్వల్ టు 17 కి 1 యాడ్ చేస్తే 18 అవుతుంది. therefore the two consecutive positive integers are 17 and 18. therefore the two consecutive positive integers are 17 and 18. Okay, next, is it possible to design a rectangular garden whose length is twice of its breadth and the area is 200 square meters? If so, find its length and breadth. అంటే మనం ఒక రెక్టాంగులర్ గార్డెన్ ని కన్స్ట్రక్ట్ చేయవచ్చా? ఇక్కడ ఎలా ఉండేటట్లంటే ఇక్కడ లెంత్ అనేది బ్రెడ్త్ కి ట్వైస్ ఉండేటట్లు, డబుల్ ఉండేటట్లు, నెక్స్ట్ దాని ఏరియా ఏమో 200 స్క్వేర్ మీటర్స్ అయ్యేటట్లు మనం రెక్టాంగులర్ గార్డెన్ ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు అని అడుగుతున్నారు. ఇది చేయవచ్చు లేదా ఎలా డిసైడ్ చేస్తాం? మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని యొక్క రూట్స్ యొక్క నేచర్ ని బట్టి చెప్పవచ్చు అనమాట. ఒకవేళ నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది రియల్ నెంబర్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయగలము, అలా కానట్లయితే కన్స్ట్రక్ట్ చేయలేమని రాస్తాం అనమాట. అంటే ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాబట్టాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం అంటే ఒక రెక్టాంగులర్ ప్లాట్ ని మనం కన్స్ట్రక్ట్ చేయగలగాలి. ఇందులో లెంత్ అనేది బ్రెడ్త్ కి ట్వైస్ ఉండాలి, అంటే డబుల్ ఉండాలి. ఒకవేళ మనం బ్రెడ్త్ x అనుకుంటే లెంత్ 2x ఉండాలి, అలాగే దీని ఏరియా 200 స్క్వేర్ మీటర్స్ ఉండాలన్నమాట. ఈ కండిషన్స్ ఒబే చేయాలి. ఓకే, ఇక్కడ బ్రెడ్త్ ని మనం x అనుకున్నట్లయితే లెట్ ద లెంత్ ఆఫ్ ద బ్రెడ్త్ ఈక్వల్ టు x మీటర్స్. అప్పుడు లెంత్ ఏమవుతుంది? దెన్
the length of the length ఈక్వల్ టు 2x మీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏరియా 200 మీటర్స్ ఇచ్చారు. గివెన్ ఏరియా ఈక్వల్ టు 200 స్క్వేర్ మీటర్స్. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే L ఇంటూ B ఈక్వల్ టు 200 మీటర్స్ ఇచ్చారు. లెంత్ ఏమో 2x, బ్రెడ్త్ ఏమో x కదా, అంటే 2x ఇంటూ x ఈక్వల్ టు 200. 2x ఇంటూ x అంటే 2x స్క్వేర్ ఈక్వల్ టు 200. ఈ 2ని RHS లోకి తీసుకెళ్తే బై 2 అవుతుంది, అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 200 బై 2. 2 టేబుల్ 200 లో 100 టైమ్స్ పోతుంది, అంటే దట్ ఎంప్లాయిస్ x స్క్వేర్ ఈక్వల్ టు 100. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అవుతుంది. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10 అవుతుంది. ఎందుకంటే ప్లస్ 10 స్క్వేర్ చేసినా 100 వస్తుంది, మైనస్ 10 స్క్వేర్ చేసినా 100 వస్తుంది. కాబట్టి 100 యొక్క స్క్వేర్ రూట్ ఎయిదర్ ప్లస్ 10 ఆర్ మైనస్ 10 అవుతుంది. కానీ ఇప్పుడు x అంటే ఏంటి, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. మరి బ్రెడ్త్ అనేది మనకి నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి పాజిటివ్ నెంబర్ తీసుకుంటాం. ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి x ఈక్వల్ టు 10 పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం కన్స్ట్రక్ట్ చేయగలం. దేర్ఫోర్ వీ కెన్ డిజైన్ ఏ రెక్టాంగిల్ with given conditions. ఒకవేళ మనం చేయగలిగితే దాని లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమని కదా. హూజ్ బ్రెడ్త్ ఈక్వల్ టు x అనుకున్నాం కదా, ఎంత వచ్చింది 10 మీటర్స్, అండ్ లెంత్ ఈక్వల్ టు 2x కదా, అంటే 2 ఇంటూ 10 ఈక్వల్ టు 20 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనకి x వాల్యూ అనేది రియల్ నెంబర్ రాకపోతే వీ కెనాట్ అని రాస్తాం. వీ కెనాట్ డిజైన్ ఏ రెక్టాంగిల్ విత్ ద గివెన్ కండిషన్స్ అని రాసేస్తాం. అప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఏ మోటార్ బోట్ whose speed is 18 kilometers per hour in still water. It takes 1 hour more to go 24 kilometers upstream than to return downstream to the same spot. Find the speed of the stream. ఒక స్ట్రీమ్, ఒక ప్రవాహం ఇలా ప్రవహిస్తుంది అనుకున్నాం ఈ డైరెక్షన్ లో. ఇందులో ఒక స్టిల్ వాటర్ లో 18 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ప్రయాణించే బోటు ఇట్లా అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేయడానికి ఇదే డిస్టెన్స్ ని డౌన్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేయడానికి అంటే 1 అవర్ ఎక్కువ టైం తీసుకున్నట్లయితే, సేమ్ డిస్టెన్స్ అనమాట, అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ లో అది ప్రయాణించిన డిస్టెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఎంతంటే 24 కిలోమీటర్స్. అప్పుడు ఆ స్ట్రీమ్ లో వాటర్ ఎంత స్పీడ్ తో ఫ్లో అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని x అనుకున్నాం. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈక్వల్ టు x కిలోమీటర్స్ పర్ అవర్. మనకి బోట్ స్పీడ్ ఎంత 18 కిలోమీటర్స్ పర్ అవర్. దీని స్పీడ్ ఇక్కడ మనకి మారిపోతూ ఉంటుంది. అప్ స్ట్రీమ్ లో ఒకలా ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ లో ఒకలా ఉంటుంది. అప్ స్ట్రీమ్ లో తగ్గుతుంది, డౌన్ స్ట్రీమ్ లో పెరుగుతుంది. యాక్చువల్ ఒరిజినల్ అంటే స్టిల్ వాటర్ లో ఉన్న స్పీడ్ కి. అప్ స్ట్రీమ్ లోనేమో మనకి ఈ బోట్ స్పీడ్ లోంచి ఆ ఫ్లో యొక్క ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ని మైనస్ చేయాలి. అదే డౌన్ స్ట్రీమ్ లో అయితే యాడ్ చేయాలి అన్నమాట, పెరుగుతుంది కాబట్టి దట్ ఎంప్లాయిస్ స్పీడ్ ఆఫ్ బోట్ in upstream
18 minus x kilometers per hour, and speed of boat in downstream equal to 18 plus x kilometers per hour. మనకి టైం ఇచ్చారు ఇక్కడ రెండు కేసెస్ లో టైం యొక్క డిఫరెన్స్ 1 కిలోమీటర్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే t1 మైనస్ t2 అంటే అప్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ కదా. గివెన్ t1 అంటే అప్ స్ట్రీమ్ లో ప్రయాణించడానికి పట్టిన కాలము మైనస్ డౌన్ స్ట్రీమ్ లో ప్రయాణించిన దానికి పట్టిన కాలానికి డిఫరెన్స్ ఎంతంటే 1 అవర్. మనకి టైం కి స్పీడ్ కి డిస్టెన్స్ కి ఒక ఫార్ములా ఉంది కదా, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ ఫార్ములా మనం చాలా సార్లు ఉపయోగిస్తాం కదా, లేకపోతే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దాని నుంచే ఇది వస్తుంది అనమాట. కాబట్టి దట్ ఎంప్లాయిస్ హియర్ t1 ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అప్ స్ట్రీమ్ లో ఎంత దూరం ప్రయాణించారు, రెండు కేసెస్ లో 24 బై అప్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎంత మనకి 18 మైనస్ ఎక్స్, అండ్ t2 అంటే డౌన్ స్ట్రీమ్ లో మనకి సేమ్ డిస్టెన్స్ అంటే 24 కిలోమీటర్స్ బై స్పీడ్ ఎంత అంటే 18 ప్లస్ ఎక్స్ అన్నమాట. ఇవి రెండు తీసుకెళ్లి ఈక్వేషన్ లో రాసినట్లయితే 24 బై 18 మైనస్ ఎక్స్ మైనస్ 24 బై 18 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవర్. ఈ రెండిట్లో మనం 24 కామన్ తీయొచ్చు కదా, అంటే ఇక్కడ 24 కామన్ తీస్తే 1 ఉంటుంది, 18 మైనస్ ఎక్స్ ఇక్కడ కూడా 1 ఉంటుంది బై 18 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 24 ఇంటూ 18 ప్లస్ 1 ఇంటూ 18 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే 18 ప్లస్ ఎక్స్ మైనస్ 18 మైనస్ ఎక్స్ బై డినామినేటర్స్ ఇంటూ చేస్తాం 18 మైనస్ ఎక్స్ ఇంటూ 18 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ 24 ని ఆర్హెచ్ తీసుకెళ్ళి డివైడ్ చేస్తుంది కదా, దట్ ఎంప్లాయిస్ ఇది బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే 18 ప్లస్ ఎక్స్ లో మైనస్ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1/24 అవుతుంది అనమాట. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ప్లస్ 18 మైనస్ 18 గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x బై 18 స్క్వేర్ 8 8 are 64 6 ఉంది, 8 1 are 8 2 8 are 16 ప్లస్ 6 22 2 ఇంకా 2 ఉంది, 1 1 are 1 ప్లస్ 2 అంటే 3 324 అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/24 అవుతుంది అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2x ఇంటూ 24 ఈక్వల్ టు 1 ఇంటూ 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 224 are 48x ఈక్వల్ టు 324 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇవి కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 48x మైనస్ 324 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆర్డర్ లో రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 48x మైనస్ 324 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం 324 ని డివైడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 48 వచ్చేటట్లు అన్నమాట. ఓకే, ఒకసారి మనం 324 ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 324 2 టేబుల్ 1 6 2 again 2 టేబుల్ 8 1 3 టేబుల్ 27. ఓకే, 2 2s are 4 4 3s are 12 again 3 table 9 times 12 3s are 36 again 3 table చూద్దాం. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 3 3s are 9 3s are 27 2s are 54 54 6 ఈ రెండు మల్టిప్లై చేస్తే 6 ఇవన్నీ మల్టిప్లై చేస్తే 3 3s are 9 3s are 27 and 54
3 2 6 అంటే 6 into 54 గా డివైడ్ చేయొచ్చు. అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి వేరు వేరు సైన్స్ పెట్టాలి. ఇక్కడ మిడిల్ సైన్ పెద్దదానికి పెట్టాలి, ప్లస్ 54 అంటే మైనస్ 6 అనమాట. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 54x మైనస్ 324 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే x మైనస్ 6, ఇక్కడ 54 కామన్ తీస్తే అగైన్ x మైనస్ 6 ఈక్వల్ టు 0. మళ్ళీ x మైనస్ 6 కామన్ తీసినట్లయితే x ప్లస్ 54 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే దట్ ఎంప్లాయిస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x ప్లస్ 54 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి మనకి x ఈక్వల్ టు 6 వస్తుంది, దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 54 వస్తుంది. ఇక్కడ x అనేది ఏంటి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కదా, ఆ స్పీడ్ అనేది నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు కదా. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. దేర్ఫోర్ x ఈక్వల్ టు 6. x అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఈక్వల్ టు 6 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ x మైనస్ 1/x ఈక్వల్ టు 3. ఓకే, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అయితే అది చూడడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా లేదు. అయితే వాటిని ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా మార్చుకుని ఓకే ఫస్ట్ దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా మార్చుకుని అప్పుడు దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ బై 1 పెట్టుకుని ఎల్సిఎం తీసుకున్నామంటే x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 1 బై x ఇంటూ 1 అంటే x ఈక్వల్ టు 3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఈ x ఇక్కడ డివైడ్ చేస్తుంది, RHS లో తీసుకెళ్తే మల్టిప్లై చేసినట్టు x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 3x అవుతుంది. ఈ 3x ని కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే x స్క్వేర్ మైనస్ 1 మైనస్ 3x ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఆర్డర్ లో రాసుకున్నట్లయితే x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేము, ఎందుకంటే 1 ని 3 వచ్చేటట్లు డివైడ్ చేయలేం కదా. 1 into 1 అని మాత్రమే రాయగలం, కాబట్టి ఫార్ములా మెథడ్ ఉపయోగిస్తాం. దానికోసం దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 తో a ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, b ఈక్వల్ టు మైనస్ 3 అండ్ c ఈక్వల్ టు మైనస్ 1. మన ఫార్ములా ఏంటి, x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్ మైనస్ 4ac బై 2 into 1. దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 3 స్క్వేర్ చేస్తే 9. ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 1s are 4 అవుతుంది బై 2 1s are 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 ఏముంది 13 బై 2. 13 ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు కదా, దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఫస్ట్ ఒక ప్లస్ తీసుకుంటాం అంటే 3 ప్లస్ రూట్ 13 బై 2 అంటే మైనస్ తీసుకుంటాం ఒకసారి 3 మైనస్ రూట్ 13 బై 2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th వన్, సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 468 స్క్వేర్ మీటర్స్ ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ their perimeters ఈజ్ 24 meters. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద 2 స్క్వేర్స్. ఇక్కడ మనకి 2 స్క్వేర్స్ ఉన్నాయట, వాటి యొక్క ఏరియాస్ ని సమ్ చేస్తే 468 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. పెరిమీటర్స్ కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 24 మీటర్స్ వచ్చింది. అయితే ఆ 2 స్క్వేర్స్ యొక్క సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నమాట.
ఫస్ట్ ఏదో ఒక స్క్వేర్ యొక్క సైడ్ ని x అనుకుందాం. లెట్ సైడ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఈక్వల్ టు x మీటర్స్. అప్పుడు దట్ ఎంప్లాయిస్ పెరిమీటర్ ఏమవుతుంది, 4 ఇంటూ సైడ్ కదా అంటే 4x అవుతుంది. పెరిమీటర్ P ఈక్వల్ టు 4x మీటర్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్స్ కి పెరిమీటర్స్ కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 24 మీటర్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, సెకండ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫస్ట్ దానికంటే ఏదైతే 24 ఎక్కువ ఉండొచ్చు లేకపోతే తక్కువ ఉండొచ్చు. అంటే 4x ప్లస్ 24 అయినా కావచ్చు, 4x మైనస్ 24 అయినా కావచ్చు. ఏది తీసుకుని చేసినా నో ప్రాబ్లం అన్నమాట. దెన్ పెరిమీటర్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4x మైనస్ 24 కానీ ప్లస్ 24 కానీ ఏదో ఒకటి అవ్వచ్చు మనకి అని మీటర్స్. మనకి ఇప్పుడు పెరిమీటర్ ఎంత అయితే సైడ్ ఎంత అవుతుంది, దాన్ని 4 తో డివైడ్ చేస్తే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4 ఇంటూ సైడ్ ఈక్వల్ టు ఇది, అప్పుడు సైడ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4x ప్లస్ 24/4 అవుతుంది. దట్ ఇంప్లైజ్ సైడ్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు (4x plus 24/4). న్యూమరేటర్ లో మనం 4 కామన్ తీయొచ్చు కదా, x ప్లస్ 24 లో 4 6 టైమ్స్ పోతుంది బై 4 4 గెట్స్ క్యాన్సిల్ అంటే x ప్లస్ 6 మీటర్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ x అనుకుంటే సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ x ప్లస్ 6 అయింది. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి, సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఇచ్చారు. గివెన్ sum of the areas equal to 468 square meters. ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ x అయితే దాన్ని ఏరియా ఏమవుతుంది, సైడ్ స్క్వేర్ కదంటే x స్క్వేర్ అవుతుంది. ప్లస్ సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ x ప్లస్ 6 అయితే దాని ఏరియా ఏమవుతుంది, x ప్లస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది, సైడ్ స్క్వేర్ కాబట్టి ఈక్వల్ టు 468. x స్క్వేర్ చేస్తే x స్క్వేర్, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 468. సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ 2 6 are 12x ప్లస్ 6 6 are 36. దీన్ని కూడా ఇక్కడ తెచ్చేస్తే మైనస్ 468 ఈక్వల్ టు 0. లైక్ టర్మ్స్ యాడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 12x. ఇది మైనస్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 8 మైనస్ 6 2 6 మైనస్ 3 3 అంటే 4. లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి మైనస్ 432 ఈక్వల్ టు 0. ఒకవేళ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే అన్నిట్లోనే 2 టేబుల్ పోతుంది కాబట్టి 2 కామన్ తీయొచ్చు మనం. దట్ ఇంప్లైజ్ 2 ఇంటూ ఇది ఏమవుతుంది x స్క్వేర్ అవుతుంది, 12 లో 6 టైమ్స్ పోతుంది కదా 6x మైనస్ 2 4 లో 2 టైమ్స్ 3 లో 1 టైం ఇంకా 1 ఉంది, 12 లో 6 టైమ్స్ ఈక్వల్ టు 0. ఈ 2 ని RH లోకి వెళ్తే అది కూడా 0 అయిపోతుంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 216 ఈక్వల్ టు 0. 216 ని డివైడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 6 వచ్చేటట్లు ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 216 ఫస్ట్ 2 టేబుల్ 1 time 0 8 times, 2 table 5 4 times, next again 2 table 27 again 3 table 9 times. Okay, 3 2s are 6 6 2s are 12. ఈ రెండు మల్టిప్లై చేస్తే 18 అంటే 12 into 18 గా డివైడ్ చేయొచ్చు మనం. 18 నుంచి 12 మైనస్ చేస్తే 6 వస్తుంది. మనకి ప్లస్ 6 రావాలి కాబట్టి లార్జెస్ట్ నెంబర్ కి ప్లస్, స్మాలెస్ట్ నెంబర్ కి మైనస్ పెడతాం. అంటే దీన్ని ఎట్లా డివైడ్ చేయొచ్చు అన్నమాట, మనం మిడిల్ టర్మ్ ని x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 18x మైనస్ 216 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీస్తే x మైనస్ 12
నెక్స్ట్ 2 టర్మ్స్ లో 18 కామన్ తీస్తే x మైనస్ 18 టేబుల్ ఇందులో 12 టైమ్స్ ఈక్వల్ టు 0. మళ్ళీ x మైనస్ 12 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది ప్లస్ 18 ఉంటుంది. దట్ ఇంప్లైస్ x మైనస్ 12 ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ x ప్లస్ 18 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి మనకి x ఈక్వల్ టు 12 వస్తుంది, దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 18 వస్తుంది. ఇక్కడ x అంటే ఏంటి? సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్. స్క్వేర్ యొక్క సైడ్ నెగటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందంటే లేదు కదా, కాబట్టి ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగటివ్. కాబట్టి ఇక్కడ x వాల్యూని మనం పాజిటివ్ నెంబర్ గా తీసుకోవాలి. అంటే therefore సైడ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ x అనుకున్నాం, అది 12 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ సైడ్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ 6 కదా, ఈక్వల్ టు 12 ప్లస్ 6 ఈక్వల్ టు 18 మీటర్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10th వన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 6 ఈక్వల్ టు 0 బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు అన్నమాట, చాలా సార్లు అడిగిన ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ఏంటంటే x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 6 ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ ని మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి మనం దీన్ని సాల్వ్ చేయాల్సి ఉందన్నమాట. దీంట్లో స్టెప్స్, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమైనా ఉన్నట్లయితే, ఒకటి కాకుండా ఏదైనా నెంబర్ ఉన్నట్లయితే అప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతటిని కూడా ఆ నెంబర్ తో డివైడ్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 గా మార్చాలి. 1 గా లేకపోతే 1 గా మార్చాలి. ఇక్కడ 1 గానే ఉంది, ఏం నెంబర్ లేదంటే కోఎఫిషియంట్ 1 కదా, అప్పుడు ఆ స్టెప్ మనకు అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ కాన్స్టెంట్ టర్మ్ ని RHS లోకి తీసుకుపోవాలి. అంటే x స్క్వేర్ ప్లస్ 7x ఈక్వల్ టు 6. ఇక్కడ ఎలాగో మనకి ఫస్ట్ టర్మ్ ని a స్క్వేర్ ఫామ్ లో రాయగలం. మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ లో a ప్లస్ b హోల్ స్క్వేర్ లో అయినా a మైనస్ b హోల్ స్క్వేర్ లో అయినా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ కానీ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ గాని అవుతుంది కదా. అంటే ఫస్ట్ టర్మ్ a స్క్వేర్ టర్మ్, సెకండ్ టర్మ్ 2ab టర్మ్. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ 2ab వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ 2ab వస్తుంది. అంటే దీన్ని 2ab గా రాయగలగాలి అన్నమాట. 2 పెట్టాను, a అంటే డిసైడ్ అయిపోయింది x అని, x. మరి b ఏమవుతుంది? ఇక్కడ మనం 7 ని 2 కామన్ తీయలేదు, కానీ ఇక్కడ మనం 2 రాసాం. కాబట్టి ఇట్లా ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే బై 2 వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 7x వస్తుంది చూడండి, 2 కట్ అయిపోతుంది, 7 into x 7x అనమాట. మన కన్వీనియంట్ కోసం మార్చుకున్నాం. ఈక్వల్ టు 6 అవుతుంది. a స్క్వేర్ ఉంది ప్లస్ 2ab ఉంది, a టర్మ్ తక్కువైంది, b స్క్వేర్ టర్మ్ తక్కువైంది. ఇక్కడ b కూడా డిసైడ్ అయింది, b ప్లేస్ లో ఏముంది 7/2, కాబట్టి బోత్ సైడ్స్ b స్క్వేర్ టర్మ్ ని యాడ్ చేస్తాం. యాడ్ ఇక్కడ b ఏంటి 7/2 కదా, b స్క్వేర్ యాడ్ చేయాలి, 7/2 స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు x స్క్వేర్ ప్లస్ 2 into x into 7/2 ప్లస్ 7/2 స్క్వేర్ యాడ్ చేస్తున్నాం కదా బోత్ సైడ్స్, 7/2 స్క్వేర్. RHS లో ఆల్రెడీ 6 ఉంది, దీనికి 7/2 స్క్వేర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ లో ఉంది, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. a అంటే x, b అంటే 7/2 హోల్ స్క్వేర్ ఈక్వల్. దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. 6 ప్లస్ 7 7s are 49, 2 2s are 4. నెక్స్ట్ స్టెప్ లో LCM తీసుకుంటాం. అంటే దట్ ఇంప్లైజ్ x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 6 are 24 ప్లస్ 49. 1 into 49 49 by 4 1s are 4. దట్ ఇంప్లైజ్ x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 9 ప్లస్ 4
13 3 1 1 plus 4 5 plus 2 73/4 అవుతుంది. తర్వాత ఈ స్క్వేర్ ని RH లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ x plus 7/2 equal to square root of 73/4. ఇక్కడ మనకి x plus 7/2 equal to 4 కి స్క్వేర్ రూట్ ఉంది కానీ 73 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి 73/4 కి స్క్వేర్ రూట్ 2. దీని వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకుంటాం ఇంకొకసారి మైనస్ వాల్యూ తీసుకుంటాం. దట్ ఇంప్లైజ్ x plus 7/2 వాల్యూ అనేది ప్లస్ 73/2 కావచ్చు ఆర్ x plus 7/2 వాల్యూ మైనస్ √73/2 కావచ్చు అన్నమాట. ఈ 7/2 ను కూడా RH లోకి తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు √73/2 మైనస్ 7/2 అవుతుంది. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయొచ్చు. √73 మైనస్ 7/2 అవుతుంది అన్నమాట. అట్లాగే దీన్ని కూడా మనం RH లో పంపినట్లయితే x ఈక్వల్ టు మైనస్ √73/2 మైనస్ 7/2. దీని ఎలా రాయొచ్చు x ఈక్వల్ టు మైనస్ √73 మైనస్ 7/2 అని రాయొచ్చు. దేర్ఫోర్ రూట్స్ ఆర్ √73 minus 7/2 and minus √73 minus 7/2. Okay, find the roots of the equation 5x square minus 5x 6x minus 2 equal to 0 by the method of completing square method. సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం ఎలా చేసామో అలాగే చేసాం. కాకపోతే ఇక్కడ మనకి x స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ 1 లేదు కాబట్టి మనం ఫస్ట్ స్టెప్ లో చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ 5 కాబట్టి త్రూ అవుట్ గా 5 తో డివైడ్ చేయాలి. అంటే 5x స్క్వేర్ బై 5 ప్రతి టర్మ్ ని ఆ కోఎఫిషియెంట్ తో డివైడ్ చేయాలన్నమాట. -2/5 ఈక్వల్ టు 0. ఈ 5 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు x స్క్వేర్ మైనస్ 6x/5 మైనస్ 2/5 ఈక్వల్ టు 0. ఓకే, తర్వాత స్టెప్ లో మనం ఏం చేయాలి? కాన్స్టెంట్ టర్మ్ ని RH లోకి పంపేయాలి. అంటే x స్క్వేర్ మైనస్ 6x/5 ఈక్వల్ టు మైనస్ 2/5 RH కలిపితే ప్లస్ 2/5 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని a స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో కానీ a స్క్వేర్ మైనస్ 2ab ఫామ్ లో కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab ఫామ్ లో రాస్తాం. దీన్ని ఎలా రాయొచ్చు? x స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయాలి? 2ab అని రాయాలి. ఇక్కడ a డిసైడ్ అయింది కాబట్టి ఇక్కడ x వస్తుంది. b డిసైడ్ అవ్వాలి. ఇక్కడ మనం 6 ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2 × 3 గా రాయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ 2 రాసేది కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. బై మరి డినామినేటర్ లో 5 ఉంది కదా 5 రాస్తాం. ఈక్వల్ టు 2/5. ఓకే, a స్క్వేర్ మైనస్ 2ab టర్మ్స్ ఉన్నాయి. ఏది తక్కువ ఉంది? b స్క్వేర్ టర్మ్ తక్కువ ఉంది. b డిసైడ్ అయింది కదా 3/5 కాబట్టి బోత్ సైడ్స్ b స్క్వేర్ టర్మ్ యాడ్ చేస్తాం. అంటే 3/5 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాం. యాడ్ 3/5 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు x స్క్వేర్ minus 2 into x into 3/5 plus 3/5 whole square equal to 2/5 plus 3/5 whole square. ఇది a square minus 2ab plus b square ఫామ్ లో ఉంది కాబట్టి a minus b whole square అని రాయొచ్చు. a అంటే x minus b అంటే 3/5 whole square equal to 2/5 plus 3 3s are 9 5 5s are 25. ఓకే, x minus 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ LCM 5 టేబుల్ అలాగే 25 లో పోతుంది కాబట్టి 25 LCM గా తీసుకోవచ్చు. 5 టేబుల్ 25 లో 5 టైమ్స్ పోతుంది. ఆ 5 తో న్యూమరేటర్ ని చేస్తే 5 2s are 10 అవుతుంది. ప్లస్ 25 1 టైం పోతుంది. 1 × 9 అంటే 9 అవుతుంది. అంటే x minus 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 plus 9 19/25 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ ని RH లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా. x minus 3/5 ఈక్వల్ టు
స్క్వేర్ రూట్ ఆఫ్ 19/25 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x మైనస్ 3/5 ఈక్వల్ టు 19 స్క్వేర్ రూట్ లేదు కానీ 25 స్క్వేర్ రూట్ ఉంది కదా 5 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/5 అవుతుంది అనమాట. అంటే x మైనస్ 3/5 ఈక్వల్ టు ప్లస్ రూట్ 19/5 కావచ్చు ఆర్ x మైనస్ 3/5 వాల్యూ మైనస్ రూట్ 19/5 కావచ్చు. ఈ మైనస్ 3/5 RH లో తీసుకెళ్తే x ఈక్వల్ టు రూట్ 19/5 ప్లస్ 3/5 అవుతుంది. అంటే x ఈక్వల్ టు రూట్ 19 ప్లస్ 3/5 అని రాయొచ్చు. అట్లాగే x ఈక్వల్ టు మైనస్ రూట్ 19/5 మైనస్ 3/5 RH కలిపితే ప్లస్ 3/5 అవుతుంది కదా. x ఈక్వల్ టు ప్లస్ 3 అంటే ముందు 3 రాసుకుంటే 3 మైనస్ రూట్ 19/5 అవుతుంది. therefore the roots are root 19 plus 3/5 come and 3 minus root 19/5 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఈ కేసులో నెగిటివ్ నెంబర్ వస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇలా వచ్చింది అంటే x మైనస్ 3/5 వాల్యూ మైనస్ 19/25 వచ్చింది అనుకోండి. అంటే లెస్ దాన్ 0 వచ్చింది వాల్యూ. నెగిటివ్ నెంబర్ అంటే 0 కంటే చిన్న వాల్యూ కదా. అప్పుడు మనకి ఈ వాల్యూ నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏముంది మనకి హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ చేస్తే నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ తర్వాత మనం ఏం రాసేసేయాలంటే therefore the given quadratic equation has no real roots therefore we cannot solve in this method అని రాస్తే అక్కడ వదిలేసేయాలన్నమాట. ఎప్పుడు మనకి RHS లో నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు. ఓకే నెక్స్ట్ 12th one. A train travels a distance of 480 kilometers at a uniform speed. If the speed has been 8 kilometers per hour less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. Represent this situation in the form of quadratic equation. ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. ఆ సిచ్యువేషన్ లో మనం స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం రాబట్టాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఓన్లీ ఈక్వేషన్ రాబట్టి వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఇది మనకి షార్ట్ ఆన్సర్ గా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దాన్ని x అనుకుంటాం. లెట్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు x కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ ఏంటంటే 480 కిలోమీటర్స్ ని యూనిఫామ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ అది దాని స్పీడ్ ని 8 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గించినట్లయితే గంటకు ఒక 8 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించినట్లయితే అది ఒక 3 అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. అయితే అప్పుడు మనకి ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి 3 అవర్స్ టైం అదే మనం 8 కిలోమీటర్స్ స్పీడ్ తగ్గించామంటే టైం ఏమవుతుంది? ఎక్కువ టైం తీసుకుంది. స్పీడ్ తగ్గించినప్పుడు మనకి టైం ఎక్కువ పడుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ T2 అంటే సెకండ్ కేసులో ఎక్కువ టైం పడుతుంది. దాని నుంచి ఫస్ట్ కేసులో పట్టే టైం ని మైనస్ చేస్తే మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందన్నమాట? 3 అవర్స్ వస్తుంది అనమాట. అంటే రెండు టైమ్స్ కి డిఫరెన్స్ 3 అవర్స్ అంటే 3 అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి T1 ఈక్వల్ టు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 480 కిలోమీటర్స్ బై స్పీడ్ ఏమనుకున్నాం? x అనుకున్నాం. అండ్ T2 ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ 480 కిలోమీటర్స్ కానీ స్పీడ్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గించాం. ఒరిజినల్ స్పీడ్ ఎంత? x. 8 కిలోమీటర్స్ తగ్గిస్తే ఏమవుతుంది? x మైనస్ 8 అవుతుంది అనమాట. ఇవి రెండు తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే T2 అంటే 480 బై x మైనస్ 8 మైనస్ 480 బై x ఈక్వల్ టు 3. ఈ రెండిట్లో మనం 480 కామన్ తీయొచ్చు కదా. 480 కామన్ తీస్తున్నాను. ఇక్కడ 1 బై x మైనస్ 8 మైనస్ 1 బై x ఈక్వల్ టు 3 అవుతుంది. దీన్ని RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా. అంటే 1 బై x మైనస్ 8 మైనస్ 1 బై x ఈక్వల్ టు 3 బై 480 అవుతుంది. 3 టేబుల్ 1 టైం 160. LCM తీసుకుంటే x మైనస్ x మైనస్ 8 బై x మైనస్ 8 ఇంటూ x అవుతుంది.
ఈక్వల్ టు 1/160 అవుతుంది. ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 అవుతుంది బై మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x అవుతుంది ఈక్వల్ టు 1/160 అవుతుంది. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ అంటే 8/x స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 1/160. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఇంటూ 1 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x అవుతుంది ఈక్వల్ టు 8 ఇంటూ 160. 8 zeros are 0, 8 6 are 48, 4 8 1s are 8 plus 4 12 అంటే 1280 అవుతుంది. దీన్ని కూడా మనం LHS లోకి చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్ టు 0. ఇదే మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనం ఆ ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ Rohan's mother is 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find Rohan's present age. Represent this situation in the form of a quadratic equation. ఇక్కడ కూడా మనం ఆ రోహన్స్ ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అవసరమైన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం రోహన్స్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని x ఇయర్స్ అనుకున్నాం. లెట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రోహన్ ఈక్వల్ టు x ఇయర్స్. ఇక్కడ వాళ్ళ మదర్ రోహన్ కంటే 26 years పెద్దది కాబట్టి దెన్ హిజ్ మదర్స్ ఏజ్ విల్ బి ఏమవుతుంది? x ప్లస్ 26 years అవుతుంది. అయితే ఏమన్నారు ఇక్కడ? 3 years తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క ప్రోడక్ట్ 360 years అవుతుంది. అంటే ఆఫ్టర్ 3 years రోహన్స్ ఏజ్ విల్ బి ఏమవుతుంది? 3 years తర్వాత అంటే x ప్లస్ 3 అవుతుంది. x ప్లస్ 3 years and his mother's age will be ఏమవుతుంది? దీనికి 3 years యాడ్ చేయాలి అంటే x ప్లస్ 26 ప్లస్ 3 ఈక్వల్ టు x ప్లస్ 29 years అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు? ప్రోడక్ట్ అంటే 3 years తర్వాత ఏజ్ యొక్క ప్రోడక్ట్ 360 years అవుతుందట. అంటే గివెన్ 3 years తర్వాత రోహన్స్ ఏజ్ ఎంత? x ప్లస్ 3. వాళ్ళ మదర్స్ ఏజ్ ఎంత? x ప్లస్ 29. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, ఈక్వల్ టు 360. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే x తో x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 29 29x ప్లస్ 3 ఇంటూ x 3x plus 3 29s are 3 9s are 27 2 3 2s are 6 plus 2 87 equal to 360. That implies x square 29x ki 3x add cheste 32x plus 87. 360 ni LHS lo vaste minus 360 avutundi equal to 0. That implies x square plus 32x మైనస్ చేస్తే 10 లోంచి 7 మైనస్ చేస్తే 3, ఇక్కడ 5 ఉంటుంది. 15 లోంచి 8 మైనస్ చేస్తే 7, ఇక్కడ 2 ఉంటుంది. 273 లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్ 273 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనం రోహన్స్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, ఇవి అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా అంటున్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవ్వాలంటే మనం అవి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో రాయగలగాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా తరచుగా అడుగుతూ ఉన్నారు.
ఓకే, ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3. దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 గా రాయగలమేమో చూద్దాం. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ లా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఇంకా ప్లస్ 1 ఉంది కదా ఈక్వల్ టు 2x మైనస్ 3. x స్క్వేర్ చేస్తే x స్క్వేర్ మైనస్ 2 2s are 4x ప్లస్ 2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3. దట్ ఇంప్లైస్ x స్క్వేర్ మైనస్ 4x 4 ప్లస్ 1 ఎంత అవుతుంది? 5. ఈ టర్మ్స్ కూడా మనం ఎలా ఇస్తే మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, x స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది. మైనస్ 4x మైనస్ 2x యాడ్ చేస్తే ఒకే సైన్ ఉంది కాబట్టి 6x అవుతుంది. ప్లస్ 5 ప్లస్ 3 ఏమవుతుంది? ప్లస్ 8 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కదా, కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ x స్క్వేర్ టర్మ్ లేదు కదా అని ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వద్దు అని అనుకోకూడదు అనమాట. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 ఈక్వల్ టు x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 1. ఫస్ట్ 2x తో ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే 2x ఇంటూ x అంటే 2x స్క్వేర్, 2x ఇంటూ మైనస్ 3 అంటే 2 3s are 6 మైనస్ 6x, మైనస్ 1 ఇంటూ x అంటే మైనస్ x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. ఇక్కడ కూడా x ఇంటూ x x స్క్వేర్, మైనస్ 1 ఇంటూ x మైనస్ x, 5 ఇంటూ x 5x, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1s are 5. ఓకే, ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ 6x మైనస్ x యాడ్ చేస్తే మైనస్ 7x ప్లస్ 3 ఈక్వల్ టు x స్క్వేర్. ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. ప్లస్ 5 మైనస్ 1 అంటే ప్లస్ 4x మైనస్ 5. వీటన్నిటిని మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3, ఈ x స్క్వేర్ వస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈక్వల్ టు 0. లైక్ టర్మ్స్ ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేస్తే 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ ఉంటుంది, మైనస్ 7x మైనస్ 4x మైనస్ 11x ఉంటుంది, ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 8. ఇది కూడా మనకి చూడడానికి ఎలా ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ find the roots of the quadratic equation 2x square minus 5x plus 3 equal to 0 by factorization. ఆల్రెడీ మనం చాలా సమ్స్ చేసాం కదా ఫ్యాక్టరైజేషన్ ద్వారా. ఏంటిది? 2x square minus 5x plus 3 equal to 0. ఇక్కడ x ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉండేది, కానీ ఇక్కడ 1 లేదు, 2 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 2 ని కాన్స్టెంట్ ని మల్టిప్లై చేయాలి. 2 into 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ 6 అనమాట. యాడ్ చేస్తే మనకి 5 రావాలి. 6 ఏ టేబుల్ వస్తుంది? 6 1s are 6, 2 3s are 6. 2 ని 3 ని యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది కదా. మైనస్ 5 రావాలంటే రెండింటికి మైనస్ సైన్ ఉంచాలి. అంటే 2x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రూపింగ్ చేసి ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం 2 కామన్ తీయొచ్చు, ఒక x కామన్ తీయొచ్చు. 2 ని ఒక x ని కామన్ తీస్తే ఒక x ఉంటుంది. 2x మొత్తం కామన్ తీస్తే అక్కడ 1 రాసుకోవాలి. ఈ రెండిట్లో 3 టేబుల్ పోతుంది అంటే మైనస్ 3 కామన్ తీసాను. ఇక్కడ ఏముంటుంది? x ఉంటుంది. ప్లస్ నుంచి ఒక మైనస్ కామన్ తీస్తే ఒక మైనస్ ఉంటుంది. 3 లో 3 1 టైం పోతుంది ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ఏం కామన్ తీయొచ్చు? x మైనస్ 1 కామన్ తీయొచ్చు. ఇక్కడ ఏముంటుంది? 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే మనకి x మైనస్ 1 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు 1, దీని నుంచి 2x ఈక్వల్ టు 3 అవుతుంది, x ఈక్వల్ టు 3/2 అవుతుంది. Therefore
roots are 1 and 3/2 అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ find the discriminant of the quadratic equation 3x square minus 2x plus 1/3 equal to 0, and hence find the nature of its roots. Find them if they are real. అంటే ఫస్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటంటే 3x square minus 2x plus 1/3 equal to 0. దీని యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో ఏముంటుంది 3 ఉంది కదంటే a ఈక్వల్ టు 3, b ప్లేస్ లో -2 ఉంది, సైన్ తో సహా తీసుకోవాలి, c ప్లేస్ లో 1/3 ఉంది. మనకి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 3 ఇంటూ c అంటే 1/3. 3 gets cancel. -2 స్క్వేర్ చేస్తే +4, -4 1s are 4. 4 minus 4 ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓన్లీ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ వరకు రాసి వదిలేస్తాం, 0 అవుతుంది అనమాట. కానీ నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పమంటారు. మనకి ఈక్వల్ టు 0 వస్తే ఏం చెప్పాం? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడ మనకి రూట్స్ రియల్ నెంబర్స్ అయితే వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. కానీ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అయింది కాబట్టి ఈ టర్మ్ ఉండదు. అంటే దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు -b/2a ఫైండ్ అవుట్ చేస్తే చాలు అనమాట. ఎందుకంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 కాబట్టి. అంటే దిస్ ఈక్వల్ టు -b మైనస్ b అంటే -2 కదా, -2/2a. a అంటే ఎంత ఇక్కడ మనకి 3 కదా, 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/2 3s are 6. 2 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్ అంటే 1/3. ఇక్కడ ఒకే రూట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? రూట్స్ అనేవి ఈక్వల్ అన్నమాట. అంటే 1/3 1/3 అంటే therefore roots are 1/3 and 1/3. Okay, next 17th one. ఇది కూడా one of the important problem. If the equation 2x square plus kx plus 3 equal to 0 has equal roots, then find the value of k. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నట్లయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇఫ్ ax square plus bx plus c equal to 0 has ఈక్వల్ రూట్స్. ఎప్పుడు ఈక్వల్ రూట్స్ ఉంటాయి దీనికి? b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయినప్పుడు దెన్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఇక్కడ దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేసాం అనుకోండి. a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు k, c ఈక్వల్ టు 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. b స్క్వేర్ అంటే k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 2 ఇంటూ c అంటే 3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ k స్క్వేర్ మైనస్ 4 2s are 8, 8 3s are 24 ఈక్వల్ టు 0. 24 ని ఆర్హెచ్లో తీసుకెళ్తే k స్క్వేర్ ఈక్వల్ టు 24. దట్ ఇంప్లైజ్ k ఈక్వల్ టు రూట్ ని అంటే స్క్వేర్ ని ఆర్హెచ్లో ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది. దీన్ని ఎట్లా రాస్తానంటే k ఈక్వల్ టు దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 6 అని రాయొచ్చు కదా, 4 6 24 అని రాయొచ్చు. ఎందుకంటే 4 కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి k ఈక్వల్ టు 4 కి స్క్వేర్ రూట్ ఎంత 2 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2, ఇంకా రూట్ లో 6 ఉంది కాబట్టి k వాల్యూ ఎంత అవుతుంది అనమాట? ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th one. Write the nature of the roots of the quadratic equation. నేచర్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి 2x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ a ఎంత 2, b మైనస్ 5 అండ్ c ఈక్వల్ టు 6. డెల్టా ఈక్వల్ టు b² మైనస్ 4ac. b అంటే మైనస్ 5² మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 6. 5 5s are 25 minus 4 2s are 8. 8 6 are 48. ఒకటి మైనస్ 4 ప్లస్ ఉంటే సపరేట్ చేస్తాం. 8 నుంచి 5 మైనస్ చేస్తే 3, 4 నుంచి 2 మైనస్ చేస్తే 2. లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్ 23. ఇదేంటి లెస్ దాన్ 0. నెగిటివ్ నెంబర్ అంటే 0 కంటే చిన్నది కదా. మరి లెస్ దాన్ 0 వస్తే ఏమొస్తుంది? రూట్స్ ఆర్ నాట్ రియల్. రూట్స్ ఆర్ నాట్ రియల్ అంటే ఇమాజినరీ నెంబర్స్ అన్నమాట. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓన్లీ ఈక్వల్ టు మైనస్ 23 వేసి వదిలేస్తాం అన్నమాట. నెక్స్ట్ 19th one. Find the value of k if 2 is one of the root of the quadratic equation x² minus kx plus 6 equal to 0. అంటే 2 అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఒక రూట్ అయినట్లయితే k వాల్యూ ఎంత అంటాడు. రూట్ అంటేనే ఏం చెప్పుకున్నాం, ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేది. కాబట్టి ఆ వాల్యూ పట్టుకెళ్ళి వేరియబుల్ లో రీప్లేస్ చేస్తాం అన్నమాట. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి x² మైనస్ kx ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈ x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2² మైనస్ k ఇంటూ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. 2² అంటే 4 మైనస్ 2k ప్లస్ 6 ఈక్వల్ టు 0. 4 ప్లస్ 6 ఎంత అవుతుంది 10 మైనస్ 2k ఈక్వల్ టు 0. ఈ 10 ని మనం RH లోకి తీసుకెళ్ళినట్లయితే మైనస్ 2k ఈక్వల్ టు మైనస్ 10. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. k ఈక్వల్ టు 10 బై 2 అవుతుంది. 2 టేబుల్ 10 లో 5 టైమ్స్. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ 20th one. Find the discriminant of the quadratic equation 3x² minus 5x plus 2 equal to 0. ఆల్రెడీ ఇంతకు ముందు చేసాం కదా. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి డెల్టా ఈక్వల్ టు b² మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b అంటే మైనస్ 5 మైనస్ 4ac. 5 5s are 25 minus 4 3s are 12. 12 2s are 24. 25 నుంచి 24 మైనస్ చేస్తే 1. ఓన్లీ డిస్క్రిమినెంట్ అన్నారు కాబట్టి అక్కడ ఆపేస్తాం అన్నమాట. నేచర్ ఆఫ్ ద రూట్స్ అడిగితే ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ అని ఈక్వల్ అని రాస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ లోని అన్ని కాన్సెప్ట్స్ ని అట్లాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.